హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు నుండి మనకి మన గౌరీ స్మార్ట్ ఛానల్లో 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రోజు నుండి మనకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మొత్తం అంతా కూడా నేను నోట్స్ నీట్గా నేను ఇచ్చి కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్లో దీని యొక్క నోట్స్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. సో 6th to 9th చేస్తున్నాం కనుక సో కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా సో మీకు 6th క్లాస్ అంతా కంప్లీట్ చేస్తాను. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. సో మీకు చాలా స్లోగా చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ 5th క్లాస్ నుండి హై స్కూల్కి ఇప్పుడే వచ్చారు కనుక సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్లోగా చెప్తాను. సో మీకు ఏమీ తెలియకపోయినా సరే బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు వెళ్తాను కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అండ్ వరకు చూడండి. సో అదేవిధంగా మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలంటే ఒక లైక్ చేయండి. సో ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ ఇలా క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నోయింగ్ అవర్ నెంబర్స్. సో మన నెంబర్స్ని, మన సంఖ్యల్ని తెలుసుకుందాం. సో మన దగ్గర ఏ నెంబర్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏంటి మన దగ్గర ఉన్న నెంబర్స్? సో మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. వాటి గురించే మనం స్టడీ చేయాలి. 6th క్లాస్లోనే మనం చదువుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? పూర్వకాలంలో మనకి సంఖ్యలు అనేవి లేవు. అయితే ఈ సంఖ్యలు అనేవి ఎలా వచ్చాయంటే ఒక గొర్రెల కాపరి నుండి వచ్చాయన్నమాట. సో తన గొర్రెలను అడవికి తీసుకువెళ్ళేవాడు, మళ్ళీ ఆ గొర్రెలను ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఈ క్రమంలో కొన్ని గొర్రెలు అనేవి మిస్ అయ్యేవి అన్నమాట, అంటే తక్కువ అయ్యేవి. సో తనకి ఎందుకో తక్కువ అనే భావన వచ్చింది. అందుకని ఆ గొర్రెల కాపరి ఏం చేశారంటే కొన్ని కర్రలను సో ఆ గొర్రెలతో పాటు తీసుకెళ్ళి మళ్ళీ గొర్రెలతో పాటు తీసుకొచ్చి ఒక పెద్ద సర్కిల్ గీసి ఒక గొర్రెని పంపించి ఒక కర్రను మొదటి గొర్రె, నెక్స్ట్ రెండవ గొర్రె, నెక్స్ట్ మూడో గొర్రె, అలా ఒక గొర్రెని పంపిస్తూ అలా కౌంటింగ్ చేశారన్నమాట. అలా కర్రలని కౌంట్ చేసి తన దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని రోజు ఆ విధంగా లెక్క పెట్టుకునేసరికి ఒక్క గొర్రె కూడా పోలేదు. ఆ విధంగా ఒక పశువుల కాపర్ నుండి మనకి ఈ నెంబర్స్ అనేవి రావడం జరిగింది. సో తను ఏం చేశాడు? న్యాచురల్గా కౌంట్ చేశాడు. సో న్యాచురల్గా కౌంట్ చేశాడు 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా న్యాచురల్గా కౌంట్ చేయడం వల్ల మనకి వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అన్నారు అనమాట. వీటిని ఏమన్నారు? న్యాచురల్ నెంబర్స్ అన్నారు. అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్లో స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక సో న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తారు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. చాలా ఉంటాయి ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి. మనం ఎంత లెక్కించాలన్నా సరే లెక్కించాలి, అంత ఉంటాయి అన్నమాట. చాలా ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఈ న్యాచురల్ నెంబర్స్లోనే మనకి కనిష్ట సంఖ్య, లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది 1. లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది మనకి 1. ఇది మనకి సో మనకు తెలిసిన ప్రీవియస్ నాలెడ్జ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే కంపేరింగ్ నెంబర్స్. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చు ముందు అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం 6th క్లాస్ కనుక మనకి ఎన్ని నెంబర్స్ వచ్చో మనం తెలుసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవి మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ మనకి 9 ఉంటాయి అన్నమాట. సో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. మరి 9కి 1 అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి మనకి? 1కి 1 కలిపితే 2 వచ్చింది. సో 1 + 1 = 2. సో 2 + 1, 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది. 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. 4కి 1 యాడ్ చేస్తే 5 వచ్చింది. అంటే ఈ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? ముందు నెంబర్కి 1 యాడ్ చేస్తే వస్తుంది అన్నమాట. అంటే ప్రీవియస్ నెంబర్కి 1 నెంబర్ అనేది యాడ్ చేస్తే వస్తుంది. మరి సో 1 to 9 అనేది సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇప్పుడు 9కి 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. అది సింగిల్ డిజిట్ కాదు.
అంటే 9కి 1 యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. సో 10, 11, 12 అండ్ సో ఆన్ 99. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాస్తున్నాను, తర్వాత చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను 10కి 1 యాడ్ చేస్తే 11 వచ్చింది, 11కి 1 యాడ్ చేస్తే 12 వచ్చింది, 12కి 1 యాడ్ చేస్తే 13 వచ్చింది, 13కి 1 యాడ్ చేస్తే 14 వచ్చింది. అలాగా 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది. సో 98 దీని ముందు ఉంటుంది. సో 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది. మరి 99కి 1 యాడ్ చేస్తే నాకు డబల్ డిజిట్ నెంబర్ రాదు. సో ఇవన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్స్, ఇవన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్. మరి 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది, 99కి 1 యాడ్ చేస్తే 100 వస్తుంది. మరి ఏమొస్తుంది? 100. సో 100, 101, 102 and so on 998, 999. ఇవి ట్రిపుల్ డిజిట్ నెంబర్స్ అన్నమాట. ట్రిపుల్ డిజిట్ నెంబర్ లేదంటే 3 డిజిట్ నెంబర్స్. సో ఇది 1 డిజిట్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్ అన్నమాట. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ముందు నెంబర్కి 1 యాడ్ చేయడం వల్ల వస్తుంది. మరి నేను నెక్స్ట్ నెంబర్ నేను ఇక్కడ రాయడానికి అవ్వదు, ఎందుకంటే నేను 999కి 1 యాడ్ చేస్తే నాకు 1000 వస్తుంది. ఏమొస్తుంది? 1000, 1000, 1001, 1002 and so on 9998, 9999. మళ్ళీ దీనికి 1 యాడ్ చేస్తే నాకు 10,000 వస్తుంది. అది మనకి 5 డిజిట్ నెంబర్. సో ఇవన్నీ 4 డిజిట్ నెంబర్ కనుక నేను అక్కడ రాయడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 10,000 వస్తుంది. 10,000 అంటే మనకి 4 zeros వస్తాయి. సో 10,000, 10,001, 10,002 and so on 99,998. సో 99,999. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం చిన్నప్పుడు ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పెద్ద క్లాస్కి వచ్చాం కనుక వీటి నెక్స్ట్ నెంబర్స్ నుండి మనం ఈ లార్జెస్ట్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ లార్జెస్ట్ నెంబర్స్ కాన్సెప్ట్లో చెప్తాను. అయితే ఇప్పుడు నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సో 1 డిజిట్ నెంబర్స్ మనకి 9 ఉన్నాయి. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, 3 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, 5 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు 1 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ అంటే మీకు 1 అని వెంటనే ఐడియా రావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. 1 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 1. అంటే మనకి ఇప్పుడు మన న్యాచురల్ నెంబర్స్ పరంగా, ఓకేనా? 1 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 9. 1 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 9. 2 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 10. 2 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 10. 2 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 99. 2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 99. 3 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఈస్ 100. లీస్ట్ 3 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఈస్ 100. 3 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 999. 999. 4 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1000. 4 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 1000. 4 డిజిట్ నెంబర్లోని గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 9,999. 9,999. 5 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 10,000. 1 2 3 4 5 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 10,000. గ్రేటెస్ట్ నెంబర్ 99,999. ఇది మన. ఇప్పుడు మనం ఏం రాసాం ఇక్కడ హెడ్డింగ్? కంపేరింగ్ నెంబర్స్. సో కంపేరింగ్ చేయాలి. సో కంపేరింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోని కంపేర్ చేస్తారు. అరే చూడరా, చెల్లిని చూసుకుని నేర్చుకోరా, చెల్లికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నీకు నువ్వు ఉన్నావు, అలా కంపేర్ చేస్తారు. అంటే అది మనం ఏంటంటే మార్క్స్ ఆడికి ఎక్కువ వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయి. సో ఆ విధంగా మార్కులు కంపేర్ చేస్తారు ఇంట్లో. అదేవిధంగా మనం నెంబర్స్ కూడా కంపేర్ చేయొచ్చు. సో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ చిన్నది, సో అనేది మనం కంపేర్ చేయాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం సో ఇక్కడ రైట్ సైడ్ నుండి మనకి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే కొలది నేను ఇప్పుడు రాసిన దాంట్లో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే కొలది నెంబర్స్ పెరుగుతాయి. అంటే నెంబర్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కన్నా పెద్దది 2, 2 కన్నా పెద్దది 3, 3 కన్నా పెద్దది 4, 4 కన్నా పెద్దది 5, 5 కన్నా పెద్దది 6, 6 కన్నా పెద్దది 7. ఈ విధంగా అంటే ఇప్పుడు నేను ఇందులో ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే నాకు రైట్ సైడ్ ఉన్నది
లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్నది పెద్ద నెంబర్, లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్నది పెద్ద నెంబర్. ఇలా ఏ తీసుకున్నా సరే, అంటే మనం సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏవైనా రెండు తీసుకుంటే అందులో మనం చూడగానే చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ నెంబర్ 5,9 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదంటే 9 పెద్దది. సింగిల్ డిజిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 7,5 తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది పెద్దదంటే 7 పెద్దది. అంటే ఏవైనా రెండు సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇస్తే మనకి నెంబర్స్ తెలుసు కనుక ఏది పెద్దదో మనం ఈజీగా చెప్పగలం. అదేవిధంగా ఏవైనా డబుల్ డిజిట్ నెంబర్స్ ఇస్తే, సో 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చినా మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ 15,65. ఈ రెండిట్లో ఏది పెద్దది? సో ఇక్కడ చూడండి, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. అంటే ఇది 65, 10 + 5 అంటే 15. సో అంటే ఏంటి? సో 10's ప్లేస్లో 6 ఉంది కనుక, సో అంటే ఇక్కడ 10's ప్లేస్లో 1 ఉంది కనుక, సో 65. అంటే మనకి ప్లేస్ వాల్యూస్ ఆధారంగా మనం ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పగలం. సో 2 డిజిట్ నెంబర్స్ ఇస్తే. ఒకవేళ 3 డిజిట్స్ నెంబర్స్ ఇస్తే 658, 649. చూడండి, ఇక్కడ 6 అంటే ఇక్కడ కూడా 100's ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ 100's ప్లేస్లో 6 ఉంది. అంటే 658, 649. మరి దీంట్లో ఏది పెద్దది అంటే ఇక్కడ 600, ఇక్కడ 600 ఉంది కనుక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 10's ప్లేస్ని కంపేర్ చేయాలి. సో ఒకవేళ 100's ప్లేస్ ఈక్వల్గా ఉంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు 10's ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 650 ఇది 640. సో 640తో పోలిస్తే 650 కనుక సో ఇది పెద్దది. అలాగే 4 డిజిట్ నెంబర్ ఇస్తే, 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7,435, 7,489. ఇక్కడ 7,000, ఇక్కడ 7. అంటే ఇది 1000's ప్లేస్. ఈ 1000 ప్లేస్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే మనం ఈ 1000 ప్లేస్ ఆధారంగా మనం ఏది పెద్దదో చెప్పలేము. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? 100 ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది. అంటే ఈ 100 ప్లేస్ల ఆధారంగా చెప్పలేము, ఎందుకంటే రెండు ఈక్వల్ అవి. నెక్స్ట్ ఏం వెళ్ళాలి? మనం 10's ప్లేస్కి వెళ్ళాలి. 10's ప్లేస్లో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 80 ఉంది. సో 30తో కంపేర్ చేస్తే 80 పెద్దది కనుక సో 7,435 కన్నా 7,489 అనేది పెద్ద నెంబర్. ఈ విధంగా సేమ్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ వస్తే ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 354, 3,559. ఈ రెండింటిలో ఏది పెద్దదంటే ఇమీడియట్గా ఇది పెద్దదని మనం రాసేయచ్చు. ఎందుకు? ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఏ ఇచ్చిన నెంబర్లోని ఏ నెంబర్లోని ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో అదే మనకి పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ ఇస్తాడు. సో 5 నెంబర్స్ డిఫరెంట్గా ఇస్తాడు. సో 22, 98, 565, 7,989, 86, సో 1,235 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెంబర్లో ఏది పెద్దది అన్నాడు అనుకోండి, ఈ నెంబర్లో ఏది పెద్దది అన్నాడు అనుకోండి, సో ఇది మనం ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 డిజిట్ 3 డిజిట్స్ నెంబర్స్. సో వాటికన్నా మనకి పెద్ద డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? వాటికన్నా మనకి పెద్ద డిజిట్స్ ఉంది. ఇప్పుడు ఈ పెద్ద డిజిట్స్లో మనం ఏం చేయాలి? ఈ 1, 7 కంపేర్ చేయాలి. ఎందుకంటే 1000 ప్లేస్ని కంపేర్ చేయాలి. సో 1000 ప్లేస్లో కంపేర్ చేస్తే 7,000 ఇది ఎక్కువ కనుక ఇది కూడా క్యాన్సిల్. సో ఇది మనకి పెద్దది. అలాగా ఒక ఎక్కువ నెంబర్స్ ఇచ్చి మనకి సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్, విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అంటే మనం ఈ విధంగా కంపేర్. ఇందులో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అన్నారు అనుకోండి, సో డబుల్ డిజిట్ సరిపోద్ది మనకి. సో ఎందుకంటే సింగిల్ డిజిట్ లేదు కనుక నెక్స్ట్ మనం డబుల్ డిజిట్కి వెళ్తాం. సో డబుల్ డిజిట్లో ఈ 2 ఉన్నాయి కనుక 98తో పోలిస్తే 22 పెద్ద చిన్నది కనుక సో 22 అనేది మనం చిన్నదిగా ఈజీగా రాయొచ్చు. ఈ విధంగా ఇచ్చిన నెంబర్స్ అనేవి సో డిజిట్స్ ఆధారంగా అయితే మనకి సో డిజిట్స్ ఆధారంగా సో ఏది పెద్దది అంటే ఎక్కువ డిజిట్స్ ఉన్నది పెద్దది, తక్కువ డిజిట్స్ ఉన్నది చిన్నది. ఒకే నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఇచ్చి ఏ నెంబర్ పెద్దది అంటే మనం ప్లేస్ వాల్యూస్ ఆధారంగా సో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఈజీగా చెప్పచ్చు. సో కనుక న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్. నెక్స్ట్ మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్. సో చాలా మంచి కాన్సెప్ట్ అండి మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో మేకింగ్ డిఫరెంట్ డిజిట్స్ నెంబర్స్. చూడండి, మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్ అంటే మనకి
ఎగ్జామ్లో కానీ మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన నెంబర్స్ 1, 2, 5, 6 అనే 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. లేదంటే 3 డిజిట్స్ తీసుకుందాం. ఓకేనా? తర్వాత 4 డిజిట్స్ చూద్దాం. 1, 2, 5 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 1, 2, 5 అనే నెంబర్స్తో మనం ఎన్ని నెంబర్స్ రాయొచ్చు చూడండి. 1తో నేను స్టార్ట్ చేస్తాను. సో డిఫరెంట్ నెంబర్స్, సేమ్ నెంబర్స్ కాదు, అంటే డిజిట్స్ రిపీట్ అవ్వకూడదు కదా. సో 1తో నేను స్టార్ట్ చేస్తాను. 1తో స్టార్ట్ చేస్తే 125. నెక్స్ట్ మళ్ళీ 1తోనే స్టార్ట్ చేస్తాను. 152. ఓకేనా? ఇప్పుడు 2తో స్టార్ట్ చేస్తాను. సో 215. నెక్స్ట్ మళ్ళీ 2తోనే స్టార్ట్ చేస్తాను. 251. ఇప్పుడు 5తో స్టార్ట్ చేస్తాను. 512. 521. అంటే నేను 3 డిజిట్స్ తీసుకుంటే ఈ 3 డిజిట్స్తో 3 డిజిట్ నెంబర్ నేను ఎన్ని ఫామ్ చేయగలిగాను? 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ నేను ఫామ్ చేశాను. ఇప్పుడు ఈ 6 నెంబర్స్లోని మనకి లీస్ట్ నెంబర్ 125 అండ్ లార్జెస్ట్ నెంబర్ 521. అంటే ఇది ఎలా చెప్పాము? ఈ నెంబర్స్ అని అడగండి. మనకి ఏంటంటే ఏవైనా డిజిట్స్ ఇచ్చి వాటితోని పెద్ద నెంబరు వాటితోని చిన్న నెంబరు ఫామ్ చేయడం అడుగుతాడు. అంతే, ఇంకేం లేదు. వాటితోని పెద్ద నెంబరు ఫామ్ చేయడం, వాటితో చిన్న నెంబర్ ఫామ్ చేయడం అడుగుతాడు. అంటే 3 డిజిట్స్ నెంబర్స్తోని, సో 3 నెంబర్స్ ఇచ్చి వాటితో 3 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 3 డిజిట్స్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అను. దానికి లాజిక్ ఏంటంటే ఇచ్చి నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి లీస్ట్ నెంబర్ వస్తుంది. ఇచ్చి నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 8, 4 చూడండి. 3, 7, 8, 4 ఇచ్చాడు. ఇప్పుడు దీంతోని ఫామ్ అయ్యే లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు. లీస్ట్ 4 డిజిట్ నెంబర్. సో లీస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుద్ది? ఫస్ట్ 1000 ప్లేస్లో 3 పెట్టాలి. నెక్స్ట్ 100 ప్లేస్లో 4 పెట్టాలి. 10s ప్లేస్లో 7 పెట్టాలి. 1s ప్లేస్లో 8 పెట్టాలి. సో దిస్ ఈస్ ద లీస్ట్ 4 డిజిట్ నెంబర్ బై యూజింగ్ 3784. అంటే 3478 is the least 4 digit number using these 3 digits, these 4 digits. But largest 4 digit number ఏమవుద్ది? ఫస్ట్ ఏంటి? హైయెస్ట్ నెంబర్ పెట్టాలి 8, నెక్స్ట్ హైయెస్ట్ 7, నెక్స్ట్ హైయెస్ట్ 4, నెక్స్ట్ హైయెస్ట్ 3. 8743. ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ దీస్ 4 డిజిట్స్. ఈ విధంగా ఏవైనా నెంబర్స్ ఇస్తే మనం చాలా అంటే చాలా డిఫరెంట్ నెంబర్స్ చేయొచ్చు. చాలా అంటే చాలా. సో 4 డిజిట్తో చాలా వస్తాయి. వాటిలోని మనకు కావాల్సింది లీస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో చూడండి, 1, 0, 9 ఈ 3 డిజిట్స్ నెంబర్స్తోని ఫామ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. సో చూడండి, సో లార్జెస్ట్ నెంబర్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది. సో 910 అనేది లార్జెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్, సో లీస్ట్ నెంబర్ అంటే వీటితోనే ఫామ్ అయ్యే లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అడుగుతారు. సో లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం రాస్తారంటే 0, 1, 9, ఎందుకంటే వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే లీస్ట్ నెంబరు, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే లార్జెస్ట్ నెంబర్ అని తెలుసు, ఇలా రాస్తారు. ఇది 3 డిజిట్ నెంబర్ అవ్వదండి, 2 డిజిట్ నెంబర్ అవ్వదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి 0 వాల్యూ లేదు, లెఫ్ట్ సైడ్కి 0కి వాల్యూ లేదు, అంటే 19 ఇది. 19 అనేది 2 డిజిట్ నెంబర్. అంటే మనకి లీస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎలా వస్తుంది? మరి 0 రాయకూడదు కనుక 0 తర్వాత నెంబర్ ఏంటి? 1 కనుక 1 రాయాలి. మరి ఇప్పుడు 9 రాద్దామా 0 రాద్దామా? 0 రాయాలి. 9 రాస్తే అది సో ఎక్కువ అయిపోతుంది. సో 0 రాస్తే అప్పుడు తక్కువ అవుతుంది. 0, 9. సో అంటే 109 ఇది లీస్ట్ 3 డిజిట్ నెంబర్ యూజింగ్ 3 డిజిట్స్. ఇప్పుడు 4 డిజిట్స్ చూద్దాం. 2, 5, 0, 9 4 డిజిట్స్. 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 0 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. లార్జెస్ట్ నెంబర్ చాలా ఈజీ అండి. లార్జెస్ట్ నెంబర్ ఏం లేదు, ఫస్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది. సో ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ దీస్ 4 డిజిట్స్. సో 9520. మరి లీస్ట్ నెంబర్ ఏంటి? మామూలుగా లీస్ట్ నెంబర్ రాస్తే అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 0, 2, 5, 9. ఇది 4 డిజిట్ కాదు, 3 డిజిట్ నెంబర్. మనకు అడిగింది ఏంటి? యూజింగ్ దిస్ 4 డిజిట్స్ రైట్ ద లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగి. మనం 4 డిజిట్ నెంబర్ అడిగితే 3 డిజిట్ నెంబర్ రాసాము అంటే ఇది రాంగ్ మాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇదేమవుతుంది 259 మనకి 4 డిజిట్ నెంబర్ అంటే 1000లో ఉంటుంది, 1000లో ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఏది లీస్ట్ ఫస్ట్ అది రాయాలి, లీస్ట్. ఓకేనా? ఆ తర్వాత 0 నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే 0 ఉంది కనుక. సో 0, తర్వాత లీస్ట్ నెంబరు 5, తర్వాత లీస్ట్ నెంబరు 9, 2059. ఇది లీస్ట్ 4 డిజిట్ నెంబర్, లీస్ట్ 4 డిజిట్ నెంబర్. సో ఈ విధంగా మనకి సో కొన్ని డిజిట్స్ ఇచ్చి లీస్ట్ నెంబరు అండ్ లార్జెస్ట్ నెంబరు అడుగుతారు. సో మనం చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చేయాలి. సో 0 లేకపోతే సో అసెండింగ్ ఆర్డర్ అయితే లీస్ట్ నెంబర్, డిసెండింగ్ ఆర్డర్ అయితే లార్జెస్ట్ నెంబర్. ఒకవేళ 0 ఉంటే సో డిసెండింగ్ ఆర్డర్, లార్జెస్ట్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్కి మనకు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు తెలుసు. సో చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు మనం అరేంజ్ చేస్తే వాటిని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అదేవిధంగా పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ వరకు అరేంజ్ చేస్తే వాటిని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ని మనం తీసుకుందాం, వీటిని అసెండింగ్ ఆర్డర్ అండ్ వీటిని డిసెండింగ్ ఆర్డర్ చేద్దాం. ఈ నెంబర్స్ తీసుకుందాం. సో అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది, 19, 109, 910. ఇవి అసెండింగ్ ఆర్డర్. ఇవి డిసెండింగ్ ఆర్డర్. ఇవి ఇందులో డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, 910, 109, 910. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. సో 259, 2059, 9520. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్లో రాయండి, 9520, 2059, 259. ఇవి మనకి డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇందులో అసెండింగ్ ఆర్డర్ ఏంటి, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో రాసి చూడండి. సో 125, 152, 215, 251, 512, 521. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్, అంటే తక్కువ నెంబర్ నుండి ఎక్కువ నెంబర్. From the least number to largest number, if you arrange the numbers in a proper way, then that is called ascending order. If from the largest number to least number, if you arrange the proper way, then that is called descending order. ఇప్పుడు వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 521, 512, 251, 215, 152, so 125. So this is called descending order. So ascending order, descending order మీకు అందరికీ తెలుసు కనుక మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం బిగ్ నెంబర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. లార్జెస్ట్ నెంబర్ కాన్సెప్ట్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ లార్జర్ నెంబర్. సో మీకు ఇప్పటి వరకు లేని పెద్ద నెంబర్స్ వస్తే వాటి నేమ్స్ ఏంటి, వాటిని ఎలా డినోట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. లార్జర్ నెంబర్ కాన్సెప్ట్ ఆర్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. ఓకే, చూడండి, మనకి 1 2 3 4 5 6 7 8 9. సో 9కి మనకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. అంటే సింగిల్ అంటే 1 డిజిట్ లేదంటే 2 డిజిట్స్, ఒక డిజిట్ నెంబర్కి సో 1 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ డిజిట్స్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది. అంటే మీకు ఎలా చెప్తానంటే, నెక్స్ట్ 99 అంటే ఇది మనకి 2 డిజిట్లోనే లీస్ట్ నెంబర్, 2 డిజిట్లోనే లీస్ట్ నెంబర్. ఇది సింగిల్ డిజిట్లోనే, సో 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 2 డిజిట్స్లోనే లీస్ట్ నెంబర్ వస్తుంది, 2 డిజిట్లోనే లీస్ట్ నెంబర్ వస్తుంది. 2 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 3 డిజిట్స్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్ అయిన 9కి 1 యాడ్ చేస్తే 2 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే 10 అనేది లీస్ట్. మరి 2 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 3 డిజిట్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది. అదేవిధంగా 3 డిజిట్స్ నెంబర్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే మనకి 4 డిజిట్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, 1000 వచ్చింది. సో 999 + 1 1000. సో మరి 4 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? సో అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నాం. సో సింగిల్ డిజిట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్, సింగిల్ డిజిట్ నెంబర్కి 9 అనే నెంబర్కి 1 యాడ్ చేస్తే నాకు 10 అనేది వచ్చింది. ఈ 10 అనేది లీస్ట్ నెంబర్ ఇన్ 2 డిజిట్స్, మరి 99 అనేది సో 2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్.
2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్. ఈ 2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే నాకు 3 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, దట్ ఈస్ 100. మరి ఈ 3 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ అయిన 999కి 1 యాడ్ చేస్తే నాకు 4 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ అయిన 1000 వచ్చింది. మరి ఈ 4 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ అయిన 9999కి నేను 1 యాడ్ చేస్తే నాకు వచ్చేది 10,000. ఏంటి? 10,000. సో మనకి వీలుగా ఉండే విధంగా ఇక్కడ కామర్స్ని పెట్టచ్చు అన్నమాట. సో వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో 10,000 అని వచ్చింది. ఓకేనా? మరి ఈ 10,000 అంటే ఎన్ని? 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్ అయినా లీస్ట్ నెంబర్ ఇది. మరి 5 డిజిట్ నెంబర్ అయినా లార్జెస్ట్ నెంబర్ ఏమవుద్ది? అన్ని 9s చేసేయండి. అన్ని 9s చేస్తే ఏమవుద్ది? సో 99999. ఇక్కడ కామా. ఎప్పుడైనా సరే 3 డిజిట్స్ తర్వాత కామా వస్తుంది. సో మనకి ఏంటంటే ఇండియన్ సిస్టంలో 3 డిజిట్స్తో కామా వస్తుంది, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి 1 యాడ్ చేస్తే చూడండి 5 డిజిట్స్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు 6 డిజిట్ రావాలి. సో 6 డిజిట్ అంటే 1 రాసి తర్వాత 5 జీరోస్ రావాలి. సో ఇక్కడ కామా వస్తుంది, ఇక్కడ కామా వస్తుంది. అంటే దీన్ని 1 lakh అంటారు. దీన్ని ఏమంటారు? 1 lakh. దీన్ని ఏమంటారు? 1 lakh. సో 1 lakh అంటారు. సో అంటే 99,999కి 1 యాడ్ చేసి నాకు వచ్చింది 1 lakh. సో ఈ 1 lakh అనేది 6 డిజిట్లోని లీస్ట్ నెంబర్. 6 డిజిట్లోని లీస్ట్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు చూడండి 9,99,999. చూడండి 6 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 6 డిజిట్ నెంబర్కి 1 యాడ్ చేస్తున్నాను. 1 యాడ్ చేస్తే నాకు 7 డిజిట్ నెంబర్ వస్తుంది. ఏమొస్తుంది? 7 డిజిట్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్, దట్ ఈస్ 10 lakh. దట్ ఈస్ ఏంటి? 10 lakh. దాన్ని 10 lakh అంటాం. ఓకేనా? సో మరి ఈ 10 lakhs లోని అంటే ఇదేంటి? 7 డిజిట్ నెంబర్. ఈ 7 డిజిట్ నెంబర్ లీస్ట్ నెంబర్. మరి అన్ని 9 అయితే 7 డిజిట్ నెంబర్ అని లార్జెస్ట్ నెంబర్. అంటే ఏంటి? 99,99,999. దీనికి 1 యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి తెలుసా? 1 crore. 1 crore. కరోడ్పతి. కౌన్బోనగా కరోడ్పతి అంటారు కదా, క్రోర్ అన్నమాట. 1 crore. 1 crore మనకి 8 డిజిట్స్ ఉంటాయి, అందులో 7 జీరోస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 1 crore 8 జీరోస్ ఉంటాయి, 8 ప్లేసెస్ ఉంటాయి, 8 డిజిట్స్ ఉంటాయి, అందులో 7 జీరోస్ ఉంటాయి. సో కనుక చూడండి ఇక్కడ కామా పెట్టి, సో 0 0 0 0 0 1 crore. 1 crore. సో అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇది మనకి 8 డిజిట్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 8 అంటే 8 డిజిట్ నెంబర్. సో 8 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1 crore. 8 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1 crore. సో ఈ విధంగా మనకి సో లార్జెస్ట్ నెంబర్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇది మీకు తెలిస్తే చాలండి. సో ఇది తెలిస్తే మీరు ఏ నెంబర్ అయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరే తీసుకున్నాం. ఇక్కడ అన్ని నెంబర్స్ మార్చేద్దాం. సో ఈ నెంబర్స్లోనే అన్ని నెంబర్స్ మార్చేద్దాం. సో 2 3 6 9 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 6 5 4. సో 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మనకి కామర్స్ ఎలా పెట్టాలి? 3 2. దీనే మనం 10 lakhs అన్నాం. దీనేమో మనం 10 lakhs. ఇది మీకు బాగా అర్థమైతే సో ఏ నెంబర్ ఇచ్చినా సరే మన నెంబర్స్ని రాసివచ్చు, ఈజీగా రాసివచ్చు. దీని ఏమన్నా మనం 10 lakhs. ఓకేనా? అంటే ఇక్కడ ఇది 10 lakhs కదా. అంటే ఏంటి? 10 lakhs బదులు మనకి ఎంత ఉంది? 23 ఉంది. అంటే దీని ఏం రాయొచ్చు? 23,69,654. అంతే అండి. ప్లేస్ వాల్యూస్ వస్తే చాలు. 23,69,654. సో ఇక్కడే చూద్దాం, ఈ నెంబర్స్ మార్చేద్దాం. 4 6 1 2 9 4 5. సో 1 2 3 4 5 6 7. సో ఇది కూడా సేమ్. నేనేం చేశాను? అన్ని 9లు ఈ నెంబర్స్ మార్చాను. దీని చేయవచ్చు 46,12,945. దీన్ని మార్చేద్దాం. 9 6 4 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి. 8 డిజిట్స్ అంటే ఖచ్చితంగా అది క్రోర్స్
crores అన్నమాట. సో 1 place లో ఉంది కనుక దీన్ని 1 crore అన్నాం. ఇక్కడ 1 place లో 9 ఉంది కనుక 9 crores 64 lakhs 12,345. సో ఈ విధంగా మనకి ఈ ప్లేస్ వాల్యూస్ నెక్స్ట్ ఏంటి లీస్ట్ డిజిట్ నెంబర్ లార్జెస్ట్ డిజిట్స్ నెంబర్స్ వస్తే మనం ఏ నెంబర్ అయినా సరే మనం ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం బహా చేసినట్లయితే 100, lakh, crore, సో 1000 ఇలాంటి కొన్ని వర్డ్స్ మీరు బాగా బహా చేసినట్లయితే నెంబర్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ప్లేస్ వాల్యూ యు అంటే యూనిట్స్ ప్లేస్. ఫస్ట్ వచ్చేది ఎప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా టెన్స్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా హండ్రెడ్స్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా 1000 ప్లేస్. చూడండి యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్. నెక్స్ట్ 10,000 ప్లేస్. 10,000 ప్లేస్. నెక్స్ట్ వచ్చేది ల్యాక్స్. నెక్స్ట్ 10 lakhs. నెక్స్ట్ క్రోర్. చెప్పాను కదా. సో మనకి 1 crore 8 డిజిట్స్ ఉంటాయి. చూడండి 8 వస్తాయి. 1 2 3 4 5 6 7 8. సో మనకి 1 crore వరకు నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ వస్తున్నట్టే. సో ఇది యూనిట్ డిజిట్స్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్, ఇది ల్యాక్స్ ప్లేస్, ఇది 10 lakhs ప్లేస్, ఇది క్రోర్స్ ప్లేస్. ఓకేనా. సో 8 డిజిట్స్ అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా 5 అనే నెంబర్ రాశాను అనుకోండి. ఇది ఎందులో ఉండి 10,000 అంటే 50,000 అని అర్థం అన్నమాట. ఇక్కడ నేను 5 అని రాస్తే ఏంటి దాని ప్లేస్ వాల్యూ ఏంటి 50,000. సో 50,000 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 రాశాను అనుకోండి. ఇదేంటి 10 lakhs ప్లేస్. 10 lakhs ప్లేస్. నేను 5 రాశాను కనుక సో 10 lakhs into 5 అంటే 50 lakhs. ఒకవేళ 6 రాశాను అనుకోండి 60 lakhs. ఇక్కడ ఏంటి క్రోర్ ప్లేస్. సో ఇక్కడ క్రోర్స్ ప్లేస్. నేను 3 రాశాను అనుకోండి 3 crores. అంటే ఈ ప్లేస్ వాల్యూస్ మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్తే మీరు ఏ నెంబర్ అయినా ఈజీగా రాయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన నెంబర్స్ రాద్దాం. 5 3 9 6 4 7 2 1. సో 1's ప్లేస్లో ఏముంది 1 అంటే 1 అని అర్థం. సో 10's ప్లేస్లో ఏముంది 2 అంటే 20 అని అర్థం. దీని అర్థం ఏంటి 20. సో 10's ప్లేస్లో 2 ఉందంటే 2 కాదు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఉందంటే దాని ముందున అన్ని జీరోలు ఉన్నాయని అర్థం. సో 20. ఇక్కడ 7 ఉంది అంటే ఈ ముందున జీరోస్ ఉన్నాయని అర్థం అన్నమాట. సో 2 zeros ఉన్నాయని అర్థం అంటే 700. సో 100's ప్లేస్లో 7 ఉంది కనుక 100's ప్లేస్ కనుక 100 into 7 700. సో నెక్స్ట్ 1000's ప్లేస్లో మనకి 4 ఉంది కనుక 40,000. సో ఇదేంటి 4,000. సో 1000's ప్లేస్ అంటే 1000 into 4 4,000. 10,000 ప్లేస్లో 6 ఉంది కనుక 10,000 into 6 60,000. ల్యాక్స్ ప్లేస్లో 9 ఉంది కనుక 9 lakhs. ఇది 10 lakhs ప్లేస్లో 3 ఉంది కనుక 30 lakhs. క్రోస్ ప్లేస్లో 5 ఉంది కనుక 5 crores. ఇప్పుడు నేను ఎలా చూద్దాం. ఎప్పుడైనా సరే కామర్స్ గుర్తుపెట్టుకోండి 3 digits తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ ప్రతి 2 digitsకి వస్తుంది అన్నమాట. ఎన్ని నెంబర్స్ ఉన్నా సో ప్రతి 2 digitsకి కామర్స్ రాయాలి. సో దీన్ని ఇప్పుడు ఎలా చూస్తాం 5 crores 39 lakhs 64,721 ఇలా చదవాలన్నమాట. 5 crores 39 lakhs 64,721. సో ఈ విధంగా మనం పెద్ద పెద్ద నెంబర్స్కి ప్లేస్ వాల్యూస్ని ఈ విధంగా మనం ఈజీగా చదవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో చూడండి మనం కొన్ని నెంబర్స్ రాద్దాం దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 154కి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి. సో చూడండి ఇది ఏ ప్లేస్లో ఉంది మనకి 100's ప్లేస్లో ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 into 100 అని రాయొచ్చు. లేదంటే ఫస్ట్ మామూలుగా రాద్దాం. సో 100 + 50 + 4 అంటే 100's ప్లేస్లో ఉంది కనుక 100 రాశాను. 50 ప్లేస్ 5 అనేది 10's ప్లేస్లో ఉంది కనుక 50 రాశాను. 4 అనేది యూనిట్స్ ప్లేస్లో కనుక 4 రాశాను. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం 1 into 100 100's ప్లేస్ కనుక. నెక్స్ట్ 5 into 10 సో అంటే 10's ప్లేస్ కనుక. నెక్స్ట్ 4 into 1 ఇలాగా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు మీరు. దీన్ని ఏం చేయొచ్చు ఎక్స్పాండ్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. సో లేదంటే 7,532
సో దీని ముందు ఏం రాస్తాం 7000 ప్లస్ 500 ప్లస్ 30 ప్లస్ 2. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్. ఇంకా మనం ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? సో 7 ఇంటూ, సో 1000 ప్లేస్ కనుక సో 1000, 7 అనేది 1000 ప్లేస్లో ఉంది కనుక 7 ఇంటూ 1000 ప్లస్ 5 అనేది 100 ప్లేస్లో ఉంది కనుక 5 ఇంటూ 100 ప్లస్ 3 అనేది 10 ప్లేస్లో ఉంది కనుక 3 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 1. ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం పెద్ద పెద్ద నెంబర్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ రాదు. సో ఈ నెంబర్ రాస్తే మనకు ఆల్రెడీ ఈ వీటి యొక్క కాన్సెప్ట్ తెలుసు కనుక ఈ నెంబర్స్ కూడా రాయొచ్చు. చూడండి, సో దీన్ని 5 crores. 1 కోటికి మనకి ఎన్ని ఉంటాయి అన్నాను? 7 సున్నాలు ఉంటాయి. సో 7 zeros అదే. సో అంటే దీన్ని రాయొచ్చు 1 2 3 4 5 6 7 ప్లస్ ఇదేంటి 30 lakhs. 30 lakhs అంటే సో ఒక్కొక్క జీరో తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 7 zeros కనుక నెక్స్ట్ ఏంటి 6 zeros. సో 1 2 3 4 5 6 7 6 zeros వస్తాయి. సో 1s 10s 100 thousands 10,000 lakhs 10 lakhs 30 lakhs. సో నెక్స్ట్ అంటే ఎన్ని జీరోస్? 6 zeros. నెక్స్ట్ వచ్చేదానికి 5 zeros వస్తాయి. 1 2 3 4 5 వస్తాయి. నెక్స్ట్ వచ్చేదాని నెంబర్కి 4 zeros వస్తాయి. 1 2 3 4 ప్లస్ నెక్స్ట్ వచ్చే నెంబర్కి 3 zeros వస్తాయి. నెక్స్ట్ వచ్చే నెంబర్కి 2 zeros వస్తాయి. నెక్స్ట్ వచ్చే నెంబర్కి 1 zero వస్తుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్కి జీరోస్ రావు. సో చూడండి, ఇప్పుడు నేనేం రాశాను? 5 crores 30 lakhs 9 lakhs 60,000 4,721. సో దీన్ని మనం ఇలా చదివితే ఈజీగా వస్తుంది. చూడండి, 5 crores 30, ఇది 30 lakhs, ఇది 9 lakhs అంటే 39 lakhs, ఇది 60,000, ఇది 4,000 64,721 ఇలా రాయొచ్చు మనం. సో ఈ ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ మీరు ఇంకా రాయాలనుకుంటే రాయొచ్చు కదా. ఏం రాయొచ్చు? 5 into 1 crore 5 into 1 crore ప్లస్ 3 into 10 lakhs ప్లస్ 9 into 1 lakh plus 6 into 10,000 plus 4 into 1,000 plus 7 into 100 plus 2 into 10 plus 1. ఈ విధంగా పెద్ద నెంబర్స్ కూడా మనం సో ఎక్స్పాండెడ్ ఫామ్ రాయొచ్చు. సో మనకి చిన్న నెంబర్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ బాగా వస్తే పెద్ద నెంబర్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. తర్వాత వీటి యొక్క డైలీ యూజెస్ ఉంటాయి, అవి కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఏంటి సార్ ఈ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే? సో ఇండియన్ సిస్టమ్ని హిందూ అరబిక్ సిస్టమ్ అంటారు. హిందూ అరబిక్ సిస్టమ్ అంటే మన ఇండియన్స్ వాడే నెంబర్స్ అన్నమాట. సో మన ఇండియన్స్ ఏ విధంగా నెంబర్స్ని చదువుతారు. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే దిస్ ఈజ్ అమెరికన్ సిస్టమ్, అంటే బ్రిటిష్ సిస్టమ్ అంట. సో ఈ బ్రిటిష్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు మనం చదివినట్టు చదవరు, వాళ్ళు వేరేగా చదువుతారన్నమాట. సో అమెరికన్స్, నెక్స్ట్ ఇంగ్లాండ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వేరే సిస్టమ్ చదువుతారు. కానీ అది కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నెక్స్ట్ అదర్ కంట్రీస్ కూడా మనం నేర్చుకోవాలి. కనుక ఇండియన్ సిస్టంలో మనకి సో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ అమెరికన్ సిస్టమ్ లేదంటే బ్రిటిష్ సిస్టమ్ లేదంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనం చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే సో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us see. ఇండియన్, ఇంటర్నేషనల్. సో గుర్తుపెట్టుకోండి, సో 3 2 2 2 అండ్ సో ఆన్. ఇక్కడ 3 3 3 3 అండ్ సో ఆన్. అంటే మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి కామర్స్ ఇస్తాం కదా. సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి కామర్స్ ఇచ్చినప్పుడు మన ఇండియన్ సిస్టంలో 3 ఫస్ట్ మాత్రమే 3 ఇస్తాం, తర్వాత అన్ని కూడా 2 2 2 2 2 నెంబర్స్ కింద రాస్తాం. ఇక్కడికి వచ్చేసరికి సో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా అన్ని 3 3 3 3 డిజిట్స్ కామర్స్ ఇస్తూ రాస్తాం. అదొక్కటి మీకు మైండ్లో వస్తే చాలా ఈజీగా రాయొచ్చు. లెట్ us see.
ఇక్కడ వన్స్ అంటాం, ఇక్కడ కూడా వన్సే అంటాం. ఇక్కడ టెన్స్ అంటాం, ఇక్కడ కూడా టెన్సే అంటాం. ఇక్కడ హండ్రెడ్స్ అంటాం, ఇక్కడ కూడా హండ్రెడ్స్ అంటాం. ఇక్కడ థౌజండ్స్ అంటాం, ఇక్కడ కూడా థౌజండ్స్ అంటాం. ఇక్కడ 10,000 చూడండి, ఇక్కడ కామర్స్ వస్తుంది 1,000. ఓకేనా? సో 10,000, ఇక్కడ 1,000, ఇక్కడ కూడా 10,000. సో ఈ రెండు కామన్ అండి. ఇంతవరకు ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను కూడా సేమ్ మాట. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 10,000. ఇక్కడ నుండి మనకు మారుతుందన్నమాట. ఓకేనా? సో 10,000 తర్వాత మనకు వచ్చేది చూడండి, ఇక్కడ కామన్ అవ్వాలి 1 lakh. 10,000 తర్వాత మనకు వచ్చేది ఏంటి? 1 lakh. కానీ ఇక్కడ 1 lakh అనరండి. ఓకేనా? 1 lakh అనరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్సే చదువుతారు. సో ఇక్కడ ఏంటి, ఇదేంటి 100,000. ఏంటిది 100,000. సో 3 zeros కనుక 1000. సో 100,000 అని చదువుతుంది. దీన్ని ఏం చదువుతారు? 100,000 వాళ్ళు. మనం ఏం చదువుతాం? 1 lakh అని చదువుతాం. మనం ఏం చదువుతాం? 1 lakh. ఇక్కడ వీళ్ళు ఏం చదువుతారు? 100,000 అని చదువుతాం. 100,000 చదువుతాం. నెక్స్ట్ దీన్ని మనం 10 lakhs అంటాం. ఏమంటాం మనం? 10 lakhs. ఎందుకంటే వన్స్, టెన్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh. సో 10 lakhs అని చదువుతాం. వాళ్ళు 10 lakhs అని చదవరు. ఇక్కడ కామ వస్తుంది వాళ్ళకి చూడండి. సో దీన్ని వాళ్ళు మిలియన్ అంటారు. ఏమంటారు? మిలియన్. 1 million అంటారు. దీన్ని ఏమంటారు? 1 million. మనకేంటి? 10 lakhs. మనకేంటిది? 10 lakhs. సో మనం 10 lakhs అని చదువుతున్నాం, వాళ్ళు 1 million అని చదువుతాం. అంటే 10 lakhs = 1 million. సో చూడండి, మనకి యూట్యూబ్లో 1 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. హర్ష సాయికి, నెక్స్ట్ ఏంచి చాలా మందికి 1 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. వేణు కళ్యాణ్ సార్కి. సో చాలా మందికి, నెక్స్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్, చాలా ఛానల్స్కి మనకి 1 million అంట. 1 million సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి? 10 lakhs సబ్స్క్రైబర్స్ అని అర్థం అంట. సో యూట్యూబ్లో 10 lakhs. సో వాళ్ళకి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని అర్థం అంట. సో అంటే 1 million అంటే 10 lakhs. 10 lakhs అంటే 1 million. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. సో 1 million = how many lakhs? ఓకేనా? అప్పుడు మనం 10 lakhs అని మన ఐడియా రావాలి. సో దీన్ని ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1, 10, 100, 1000, 10,000, 100,000, 1 million. 100,000, 1 million. సో దీన్ని యాక్చువల్గా మనం ఏం చెప్పొచ్చు? thousands అనొచ్చు. thousands is 1 million. చూడండి, ఇక్కడ ఇదంతా 1,000. 1,000 thousands 1 million. 1,000 1 million. అంటే వాళ్ళకి ఏదైనా సరే థౌజండ్స్లోనే వెళ్తే ఒక కొత్త పేరు వస్తుంది. మనకి జస్ట్ 100లో వెళ్తే కొత్త పేరు వస్తుంది. చూడండి, ఇది 100. సో ఒక 100s అయితే మనకి ఏమొచ్చింది? 10,000 వచ్చింది. చూసారా? సో ఒక 100 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 100 తర్వాత మనకి ఏమొచ్చింది? 100,000. ఇక్కడ మనకి 100లోనే 100,000కి ఒక కొత్త పేరు వచ్చింది. అదేంటి? lakhs. ఇక్కడ థౌజండ్స్లోనే కొత్త పేరు వస్తుంది. ఇక్కడైతే 100sలో అయితే ఒక కొత్త పేరు వస్తుంది, ఇక్కడ థౌజండ్స్లో అయితే కొత్త పేరు వస్తుంది. సో అది నెక్స్ట్. సో 10 lakhs అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ 1 రాసి, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, 0, 0, 0. చూడండి, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8 8-digit నెంబర్. సో దీనికి మనకి ఏం రాస్తాము? 1 crore అని రాస్తాం. ఏం రాస్తాం? 1 crore. 1 crore. మరి ఇక్కడ 10 millions. ఏంటి? 10 millions. 10 millions అంటే 1 crore = 10 millions. 1 crore = 10 millions. ఇంకా మనం ఎక్స్టెండ్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇదేంటి? 10 crores. 10 crores. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? 100 millions. ఏంటిది? 100 millions. 100 millions. చూడండి, 100 millions. 6 digits ఉంటే వాళ్ళు మిలియన్ అంటారు. సో 100 millions. 100 millions. ఇక్కడ చూద్దాం.
ఇదేంటి మనకి 100 crores. ఇంకా ఇక్కడ నుండి మనకి ఏది వచ్చినా సరే సో 1 crore తర్వాత 10 crores, 100 crores, 1000 crores, 10,000 crores, lakh crores, 10 lakhs crores ఇలాగా మనకు మళ్ళీ ఇండియన్ సిస్టమ్ రిపీట్ అవుతుంది. సో ఇదేంటి మనకి 100 crores, 100 crores. ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ కామా వస్తుంది ఎందుకంటే 3 digits అని చెప్పాను కదా. దీన్ని వాళ్ళు ఏమంటారంటే బిలియన్ అంటారు. అంటే సో ఇక్కడ 6 digits ఉంటే మిలియన్స్ కదా. సో 1000 millions is equal to 1 billion. 1000 millions is equal to 1 billion. ఒక కొత్త పేరు వస్తుందన్నమాట. అలాగే మళ్ళీ సో 1000 billionsకి వెళ్ళామనుకోండి ట్రిలియన్ వస్తుంది. సో అంటే మిలియన్, బిలియన్ అండ్ ట్రిలియన్. సో ఇంకా అలా వాళ్ళకి 3 digits అంటే మనకి థౌజండ్స్ అలా వెళ్ళే కొలది వాళ్ళకి కొత్త కొత్త పేర్లు వస్తాయి మేడం. సో మనకి ఇంతవరకు నేర్చుకుంటే చాలు మేడం. సో ఇంతవరకు నేర్చుకుంటే చాలు. సో ఇది ఇండియన్ సిస్టమ్, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇందులో మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే చాలా ఈజీగా చెప్పొచ్చండి. సో మనం ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. సో ఈ డిజిట్స్లో నేను నెంబర్స్ మార్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 6 4 9 5 6 1 5 9. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది అంటే నేను 10 millions తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 10 millionsలో అన్ని డిజిట్స్ మార్చేసి ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదవాలో నేను నేర్పిస్తున్నాను. చూడండి ఇదేంటి 10 millions, ఇదేంటి 10 millions. సో ఇక్కడ చూడండి 64,956,159 అంతేనండి, సింపుల్. 64,956,159 ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఇదే నెంబర్ ఇక్కడ చూద్దాం 64956,159. సో 322 ఓకేనా, 3222. చూడండి 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore. 6,49,56,159. మన ఇండియన్ సిస్టంలో ఏం చదవాలి? 6,49,56,159 చదవాలి. ఎక్కడికి వచ్చేసరికి 64,956,159 అని చదవాలి. 159 అని చదవాలి. సో ఈ విధంగా మన ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్స్కి జస్ట్ ఇక్కడ 32222 ఇక్కడ 3333 అనే డిఫరెన్స్ కామా సెపరేషన్ తెలిస్తే మీరు నెంబర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఎగ్జామ్లోని చాలా అంటే చాలా రకాలుగా అడుగుతాడు. అది ఇప్పుడు చెప్తాను. అది మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇది తీసుకుందాం. ఇదేంటి 1000, ఇదేంటి 1000. సో 1000లోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1000లోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? సో హండ్రెడ్స్ అంటే మనకేంటి 2 zeros రావాలి కదా. సో హండ్రెడ్స్ అంటే 2 zeros రావాలి. అంటే ఇక్కడ మనం హ్యాండ్ పెట్టుకొని సో అంటే ఎన్ని 10. సో 1000లోని 10 హండ్రెడ్స్ ఉన్నాయి. 1000స్లోని 10 హండ్రెడ్స్ ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో 2 zeros తర్వాత మనం మామూలుగా ఇలా పెట్టుకుంటే 1000స్లోని 10 హండ్రెడ్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు 1 lakh చూద్దాం. 1 lakhలోని ఎన్ని టెన్స్ ఉన్నాయి? 1 lakhలోని ఎన్ని టెన్స్ ఉన్నాయి? 10,000 టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 0 దగ్గర పెట్టుకుంటే ఎన్ని టెన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. 2 zeros తర్వాత హ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి. 1 lakhలోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 1000 హండ్రెడ్స్ ఉన్నాయి. 1000 హండ్రెడ్స్ ఉన్నాయి. అంటే 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1000 హండ్రెడ్స్. 1000 హండ్రెడ్స్ అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1 lakhలోని ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 100,000. మన 1 lakhలోని 1000 హండ్రెడ్స్ ఉన్నప్పుడు మరి హండ్రెడ్స్ ఎన్ని ఉంటాయి? థౌజండ్స్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. రివర్స్ అన్నమాట. సో 1 lakhలోని ఇక్కడ మనం హ్యాండ్ పెట్టుకుంటే 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయి? 10,000 ఉన్నాయి. 1 lakhలోని హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? థౌజండ్స్ ఉన్నాయి. 1 lakhలోని థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? హండ్రెడ్స్ ఉన్నాయి. 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయి? 10,000 ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే మనం హాఫ్ వరకు నేర్చుకుంటే చాలా రివర్స్ అవుతుంది. A into B is equal to B into A. దట్ ఈస్ కాంపిటేటివ్లో మనం నేర్చుకుంటాము ఫ్యూచర్లో. సో కనుక 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 10,000. 1 lakhలోని హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయంటే 1000. 1 lakhలోని థౌజండ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 100. 1 lakhలోని 10,000 ఎన్ని ఉన్నాయంటే 10. సో ఈ విధంగా మనం హ్యాండ్ గ్యాప్ పెట్టుకుంటూ మనం ఈజీగా చెప్పచ్చు. క్రోర్ చూద్దాం. 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయో అని అడిగాడు. 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? సో 3 zeros దగ్గర పెట్టుకుని సరిపోతుంది. సో 1 crore 10,000. సో 1s 10s 100s 1000s 10,000. సో 10,000 మనకి 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయంటే 10,000 థౌజండ్స్ ఉన్నాయి. సో 1 crore 10,000 థౌజండ్స్ ఉన్నాయి.
10,000 మనం మల్టిప్లై చేస్తే వచ్చేది 1 crore అన్నమాట. సో ఈ విధంగా మనం హ్యాండ్ గ్యాప్ పెట్టుకొని సో మనకి వాడు ఏదైనా సరే ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇండియన్ సిస్టమ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ డైలీ యూజెసెస్. సో మనకి ఈ పెద్ద పెద్ద నెంబర్స్ ఏవైతే మనం ఈరోజు నేర్చుకున్నామో లార్జెస్ట్ నెంబర్స్, ఈ లార్జెస్ట్ నెంబర్ అనేది మనం డైలీ యూజ్లో ప్రతి చోట ప్రతి దగ్గర యూజ్ చేస్తాం. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ లార్జెస్ట్ నెంబర్స్ని మనం చాలా చోట్ల మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. డిస్టెన్స్. సో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి నేను డిస్టెన్స్ ఫైండ్ చేశాను అనుకోండి, అది ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ 2 millimeters. 2 millimeters అంతే. ఇక్కడ నుండి ఇక్కడికి నేను డిస్టెన్స్ ఫైండ్ చేశాను అనుకోండి, ఇది 5 centimeters ఉంటుంది. ఏముంటుంది? 5 centimeters ఉంటుంది. సో మన స్కేల్ ఉంటుంది కదా, మన స్కేల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది కదా, ఇది మన స్కేల్ ఏంటి? 15 centimeters స్కేల్. సో అదేవిధంగా నేను ఇక్కడ నుండి ఇంకా అంత దూరం నేను ఇంతవరకు నేను చేశాను, ఇది 1 meter అంటారు. ఏమంటారు? 1 meter డిస్టెన్స్. అంటే మీకు సో మన డైలీ యూసేజ్లోని 1 centimeter = 10 millimeters. మన స్కేల్లో ఉండే 1 centimeter ఏంటి? 10 millimeter. అంటే సో 1 centimeter అనేది మిల్లీమీటర్తో పోలిస్తే 10 times ఎక్కువ. మిల్లీమీటర్తో పోలిస్తే 10 times ఎక్కువ. మరి 1 meter = 100 centimeters. 1 meter అనేది మనకి 100 centimeters. అంటే మన స్కేల్స్ ఉంటాయి కదా, సో ఆ స్కేల్స్ని చాలా మనం యాడ్ చేస్తే వచ్చేది మనకి 1 meter అన్నమాట. సో 1 meter అంటే ఏంటి? 1000 centimeters. ఇలాగా చిన్న డిస్టెన్స్ని సెంటీమీటర్లోను మీటర్లోను కొలుస్తారు. మరి నేను ఇక్కడ నుండి రాజమండ్రి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఈ హైదరాబాద్ రాజమండ్రి వీటిని నేను మీటర్స్లో కొలిచాను అనుకోండి, చాలా నెంబర్ స్పేస్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకని దాన్ని ఏమంటారంటే కిలోమీటర్స్ అంటారు. సో 1 kilometer = 1000 meters. 1000 meters మనం 1 kilometer అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ ఏంటంటే 600 kilometers అనుకుందాం. 600 kilometersని మనం మీటర్స్లో మార్చాలి అంటే ఏమవుద్ది? 600 × 1000 meters అన్నమాట. ఎందుకంటే 1 kilometer = 1000 meters అని రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 1 2 3 4 5 అంటే 5 వచ్చిందంటే ఏంటి మనకి? 6 lakhs meters. 6 lakhs meters. దీన్ని సెంటీమీటర్లో మారిస్తే సో మళ్ళీ ఏం చేయాలి? దీని ఇంటూ ఏం చేయాలి? ఇంటూ 100 centimeters. సో 1 2 3 4 5 6 7 centimeters. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crore. 6 crore centimeter. ఇక్కడ నుండి హైదరాబాద్ నేను సెంటీమీటర్లో కొలిస్తే 6 crore centimeter అవుతుంది. 6 crores. ఇంకా మిల్లీమీటర్లు అయితే సో 60 crores. ఈ విధంగా మనకి ఏంటంటే సో మీటర్స్ ఇవి డైలీ యూసేజ్లో మనకి ఎంత పెద్ద నెంబర్స్ ఉంటాయి. ఆ పెద్ద నెంబర్స్ మనం సో వాటి యొక్క ప్రమాణాలు, వాటి యొక్క యూనిట్స్ మార్చేసి మనం సింపుల్గా చేయొచ్చు అన్నమాట. సో 1 kilometer = 1000 అంటే 1000 times. ఒకవేళ మీటర్ కావాలంటే 1/1000 times అని మనం తీసుకోవాలి. 1/1000 times అంటే దాన్ని డివైడ్ చేయాలన్నమాట. దాన్ని డివైడ్ చేస్తే మనకి మీటర్స్ని కిలోమీటర్స్లో వస్తామన్నమాట. సో ఈ విధంగా మనకి డైలీ యూసేజ్లో డిస్టెన్స్ని ఈ విధంగా వాడతాం. మరి గ్రామ్స్లో గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కొన్నాను అనుకోండి. సో 1 kilogram. 1 kilogram = 1000 grams. 1000 grams. సో పెద్ద ఐటమ్స్ నేను కూరగాయలు కానీ లేదంటే బియ్యాన్ని కానీ లేదంటే పెద్ద ఐటమ్స్ మనం కిలోగ్రామ్లో కొలుస్తారు. సో 2 kgs 5 kgs ఇలాగ మనం గ్రామ్స్లో కొలుస్తాం అన్నమాట. ఓకేనా? మరి చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి మిల్లీగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ ఉంది, అది 5 mg అని రాస్తారు. 5 mg అంటే అర్థం ఏంటి? మిల్లీగ్రామ్. అంటే చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి ట్యాబ్లెట్స్, అందుకని మిల్లీగ్రామ్లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయలు, నెక్స్ట్ అల్లం, ఇలాంటి చిన్నవి మీరు కొన్నారనుకోండి, వాటిని మనం ఏమంటాం? సో 100 grams, 250 grams ఇలాగా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ? సో బరువుని, సో వెయిట్ని మనం, ఇదేంటి? డిస్టెన్స్, ఇది వెయిట్.
సో వెయిట్ని మనం ఏ విధంగా కొలుస్తాం అంటే గ్రామ్స్ కిలోగ్రామ్స్లో కొలుస్తాం అన్నమాట. గ్రామ్స్ కిలోగ్రామ్స్లో కొలుస్తాం. ఇకపోతే మనకి సో డిస్టెన్స్, వెయిట్. లిక్విడ్స్, సో అంటే ద్రవాలను మనం ఎలా కొలుస్తాం? లీటర్స్లో కొలుస్తాం. ఇన్లీ లీటర్స్లో కొలుస్తాం. సో 1000 లీటర్స్, సో 2 లీటర్స్, 5 లీటర్స్. సో ఇలాగ మనం ఆయిల్ కానీ లేదంటే పెట్రోల్ కానీ ఇలా ఏదైనా మనం లీటర్స్లో కొలుస్తామన్నమాట. సో ఈ విధంగా మన డైలీ యూసేజ్లో ఈ పెద్ద పెద్ద నెంబర్స్ అనేది గ్యారంటీగా యూజ్ అవుతాయి. అదేవిధంగా మీరు ఈ 6th క్లాస్లో ఏంటంటే సో 6 డిజిట్ నెంబర్ని ఇంకొక 4 డిజిట్ నెంబర్ యాడ్ చేయడం, లేదంటే 6 డిజిట్ నెంబర్లో 5 డిజిట్ నెంబర్ తీసేయడం, లేదంటే 6 డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేయడం, 6 డిజిట్ నెంబర్ని డివైడ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న లెక్కలు కూడా ఉంటాయి. అవి మనం ఎక్సెల్లో చూసుకుందాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. జస్ట్ బ్లాంక్స్ని ఫిల్అప్ చేయాలంటే 1 lakh ఈజ్ ఈక్వల్ టు డాష్ 10,000. 1 lakhలోని ఎన్ని 10,000s ఉంటాయని అడుగుతాను. సింపుల్ అండి. మీకు నేను కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్పాను. 1 lakh అంటే 5 zeros. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమడుగుడు? 10,000s. ఎన్ని 10,000s ఉన్నాయని అడుగుతున్నాడు. సో 1s, 10s, 100s, 1000s, 10,000s. ఓకేనా? 1 lakh. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh. సో ఇందులో ఎన్ని 10,000s ఉన్నాయన్నాడు. సో 1s, 10s, 100s, 1000s. ఇప్పుడు ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి. ఇవి 10,000. ఇవేంటి? 10,000. ఎన్ని 10,000s ఉన్నాయి? 10 ఉన్నాయన్నమాట. సో 10,000s is nothing but 1 lakh. 10,000 is nothing but 1 lakh. సో చూడండి. సో 4 zeros ఉన్నాయంటే 10,000. సో దాని ముందు ఎన్ని ఉన్నాయి? 10. సో 10,000 is nothing but 1 lakh. అలాగే మనం స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 million is equal to dash 100,000. 1 million అంటే 10 lakhs. 1 million అంటే ఏంటి? 10 lakhs. అంటే 1 తర్వాత 6 zeros వస్తాయి. 1s, 10s, 100s, 1000s, 10,000, lakhs, 10 lakhs. సో 1 million అంటే 10 lakhs. ఇప్పుడు ఏమంటున్నాడు? డాష్ 100,000s. 100,000s. 1000 అంటే ఇది, 100 అంటే ఇది. ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. సో 1000 అంటే ఇక్కడ వరకు వస్తుంది. 100 అంటే మళ్ళీ 2 zeros. సో అంటే 100,000s. ఎన్ని 100,000s? 10 100,000s. అంటే ఇక్కడ కూడా 10 ఆన్సర్. నెక్స్ట్ 1 crore. 1 crore అంటే ఎన్ని జీరోస్? 1 after 7 zeros. 1, 2, 3, 4, 5, 6, 7. 1 crore is equal to how many? 10 lakhs. How many? 10 lakhs. Lakhs అంటే 5 zeros. 10 lakhs అంటే 6 zeros. సో 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ కట్ చేయాలి. 10 lakhs. 10 lakhs is nothing but 1 crore. 10 lakhs is nothing but 1 crore. అంటే ఇక్కడ కూడా ఆన్సర్ 10 వస్తుంది. నెక్స్ట్ 1 crore is equal to how many million? మిలియన్ అంటే మనకి ఏంటి? 10 lakhs. 10 lakhs అంటే ఎన్ని జీరోలు? 6 zeros. సో సేమ్ 6 zeros. అంటే 10 lakhs is nothing but, సో అంటే ఇక్కడ ఏమొస్తుంది? 10 million. సో ఇక్కడ వరకు ఏంటి? 10 lakhs అంటే 1 million. సో అలాంటివి 10 millions తీసుకుంటే మనకి 1 crore వస్తుంది. 10 millions తీసుకుంటే 1 crore వస్తుంది. నెక్స్ట్ 1 million is equal to how many lakhs? ఆల్రెడీ మనకు తెలుసు కదండి. 1 million is equal to 10 lakhs. సో ఆల్రెడీ నేను మీ కాన్సెప్ట్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 1 million is equal to 10 lakhs సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళకి మనకి 1 million వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఎస్, ప్లేస్ కామాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ద న్యూమరల్స్. ఇక్కడ నెంబర్స్ రాస్తే చాలండి. నెంబర్స్ రాసి కామాస్ పెడితే సరిపోదు. ముందు నెంబర్స్ రాద్దాం, తర్వాత కామాస్ పెడదాం. 73 lakhs. చూడండి 73 lakhs. సో మీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7. సో అంటే ఏంటి? 10 lakhs వరకు రాయొచ్చు. ఎందుకంటే 73 కనుక 1s, 10s, 100s, 1000s, 10,000, lakhs, 10 lakhs. ఇప్పుడు చూడండి 73 lakhs. 75,000. 307. చూడండి సరిపోయింది. ఇప్పుడు 73 lakhs, 75,000, 75,000,
307. ఇప్పుడు కామర్స్ మనకు తెలుసు కదా, 3 2 2. మన ఇండియన్ సిస్టంలో 3 తర్వాత 2 2 తర్వాత 2 2 2 2 2 అలా అయిపోతుంది. అదే అమెరికన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే 3 3 3 3 3 అలా 3 వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని, 73,75,307. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9,05,41,000. సో ముందు ఏం చేయాలి మీరు, క్రోర్స్ అంటే ఖచ్చితంగా మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలి, 8 డిజిట్స్ ఉండాలి. క్రోర్స్ అయితే 8 డిజిట్స్, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakhs, crores. సరిపోయింది. ఇప్పుడు దీనిలో కరెక్ట్గా ఫిల్అప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 9 crores, 5 lakhs. చూడండి 5 lakhs అన్నాడు. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, ఇక్కడ వస్తుంది 5. 41, మిగిలిన జీరోలు వేసేయండి. చూడండి ఇప్పుడు 9 crores, 5 lakhs, 41. ఇప్పుడు కామర్స్ 3 2 2. ఇప్పుడు రాసేయండి 9 crores, 5 lakhs, 41 అయిపోయింది. ఇలా బాక్సెస్ వేసుకొని మీరు ఆ ప్లేస్ వాల్యూస్ బాగా ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 7 crores అంటే సేమ్, ఇక్కడ కూడా 8 బాక్సెస్ వేయాలి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. 7 crores ఇక్కడ 7 వస్తుంది. 52 lakhs. చూడండి 7 crores అంటే 52 lakhs అంటే 52 lakhs. లాక్స్ అంటే 5 డిజిట్స్ కదా, 5 జీరోస్ కనుక సరిపోయింది. 52 lakhs. 21,000 302 అయిపోయింది. సో ఇక్కడ మనం 3, 2 2. సో 7 crores, 52 lakhs, 21,302. నెక్స్ట్ 58 millions. ఇక్కడ మిలియన్స్ అన్నాడు. మిలియన్స్ అన్నప్పుడు మనకు 3 3 3. సో 3 3 3 డిజిట్స్ వేయాలన్నమాట. సో అంటే మిలియన్ అంటే 10 lakhs. 10 lakhs అంటే మనకి 7 డిజిట్స్ వస్తాయి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 సరిపోయింది. సో అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs సరిపోయింది. సో 10 lakhs అంటే 1 million కనుక 58 million. 58 million అంటే ఇంకొక బాక్స్ తీసుకోవాలి. 58 million 423,202 అంతే. మిలియన్ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ చాలా ఈజీ, ఎందుకంటే లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకా ఎక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవసరం. ఓకేనా. సో 58,423,202. సో ఇది మిలియన్ సిస్టమ్ కనుక మనకి ఏంటి, ఇంటర్నేషనల్ సిస్టమ్ కనుక 3 3. సో అంటే 58 తర్వాత కామా వస్తుంది, 423 తర్వాత కామా వస్తుంది, 202 తర్వాత ఫుల్ స్టాప్ వస్తుంది. సో ఈ విధంగా ఈజీగా రాయి. లాస్ట్ వన్ 23 lakhs. 23 lakhs అంటే మనకి ఏంటి, 7 డిజిట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7. 23 lakhs 30,000 10. సో ఇక్కడ 10 ఉంది కనుక ఇక్కడ రాసింది 30,000. సో అంటే ఇక్కడ 3 ఇక్కడ 0 వస్తుంది. సో 30,000 10 అంటే ఇక్కడ 0 వస్తుంది. సో కనుక 3 2 2. సో 23 lakhs 30,000 10. ఈ విధంగా మనం బాక్సెస్ వేసుకొని ప్లేస్ వాల్యూస్ ద్వారా ఈజీగా ఆన్సర్స్ని రప్పించవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇన్సెట్ కామాస్ సూటబుల్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ సిస్టమ్. ముందు కామాస్ కరెక్ట్గా పెట్టి నేమ్స్ రాయాలన్నమాట. సో మీకు నిన్న కాన్సెప్ట్లో చెప్పాను, ఇండియన్ సిస్టమ్ అయితే 3 2 2 2 2 2 2 2 2 2 అని వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే 3 3 3 3 3 3 వెళ్ళిపోతుంది.
సో కనుక ఇప్పుడు ఇండియన్ అంటే కనుక కామర్స్ చాలా ఈజీ. ఇక్కడ వస్తుంది కామా, ఇక్కడ వస్తుంది కామా, ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakhs, crores. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 8 crore 75 lakhs, ఇక్కడ 8 కదా, EAGST రాయాలి. 8 crores 75 lakh 95,000 700 and 62. సో అంటే ముందు మనం కామర్స్ పెడితే సో ఆటోమేటిక్గా మనకి నెంబర్స్ రాయడం చాలా ఈజీ. నెక్స్ట్ 3, 2 అంతే. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs. అంటే దీని రాయొచ్చు మనం ఇప్పుడు 85 lakhs 46,000 283. 283. Next one. So 3, 2, 2. So ones, tens, 100, 1,000, 10,000, lakh, 10 lakhs, crore. 9 crore 99 lakhs 99 lakhs and 46. మిగతా ఇంకేం లేవు. and 46. Last 3, 2, 2. So ones, tens, 100, 1,000, 10,000, lakh, 10 lakhs, crore. So 9 crores 84 lakhs 32,000 701. 701. సో ఇది మన ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు మనం రాయబోది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆర్ బ్రిటిష్ సిస్టమ్ ఆర్ అమెరికన్ సిస్టమ్. లెట్ us see. Insert commas suitably and write the names according to ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ముందు కామాస్ 3, 3, 3, 3 రాసేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి 3, 3. సో ఇవన్నీ కూడా మనకి ఇది థౌజండ్స్, ఇవి హండ్రెడ్స్, ఇది మిలియన్స్. అదొక్కటే గుర్తుపెట్టాను. ఇది థౌజండ్స్, ఇది హండ్రెడ్స్, ఇది మిలియన్స్. ఇది 921, ఇది 92. సో 921,000, 92 ఇవ్వండి. సో 500, ఇది 452,000, 998,000. అలాగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. చూడండి 78 million 921,000 921,000 and 92. చాలా ఈజీ అండి ఇది. జస్ట్ ఏంటంటే మీరు కామర్స్ పెట్టుకొని ఇది థౌజండ్స్ అని తెలిస్తే చాలు, 921,000 అని తెలిస్తే చాలు.
ఎందుకంటే 9 and 21 తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కనుక 1000. నెక్స్ట్ 3 3 అంటే ఓన్లీ ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఏంటి 7,452,283. 7,452,283 Next, so 3 3 3, so 199985102. 99985102 మీకు చెప్పాను, ఇది మిలియన్స్, ఇది 985,000, ఇది 102. అంటే ఇక్కడ మనకి 985 అని తెలిస్తే 3 zeros కనుక 3 places 1000 ఈజీగా తెలుస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, అవసరం లేదు. మిలియన్స్ తర్వాత మనకు వచ్చేది 100,000 వచ్చింది 100. సో అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో లెట్ us see 99 millions 985,985,000 102. Next, last one 3 3 2 వచ్చింది. సో 48 million 49,000 ఎందుకంటే ఇక్కడ మనకి 100లో ఏమి లేదు కనుక. సో ఒకవేళ 100 ఉందనుకోండి 149,000 అంటే 249 అని చెప్పచ్చు. 100లో ఏమి లేదు కనుక 49,000 831 and 31. లైక్ చేయండి. ముందు మీరందరూ ఏంటంటే చిన్నపిల్లలు కనుక ఇచ్చిన ప్రశ్నని ఒకసారి 2 సార్లు చదవాలి. ఒకసారి చదవాలి, అర్థం కాకపోతే ఇంకోసారి చదవాలి, ఇంకా అర్థం కాకపోతే మూడోసారి చదవాలి. ఎందుకంటే ప్రశ్న అయితే చాలా పెద్దది ఉంటుంది కానీ దీని జవాబు చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. ఓకేనా? మనం ఆల్రెడీ నేర్చుకున్న 5th class 4th classలో నేర్చుకునేవి ఉంటాయి, ఇంకేముండవు. లెట్ us see. A book exhibition was held for 4 days in a school. ఒక స్కూల్లోనంట ఒక బుక్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశారంట. 4 daysకి కండక్ట్ చేశారు. The number of tickets sold at the counter on the first day, second day, third day and final day was respectively. సో ఫస్ట్ రోజు ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయంట, సెకండ్ రోజు ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయంట, థర్డ్ రోజు ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయంట, ఫోర్త్ రోజు ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయంట. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ది ఆల్ 4 days. సో మొత్తం ఈ 4 రోజుల్లోని మొత్తం ఎన్ని టికెట్లు సెల్ అయ్యాయని అడుగుతుంది, మొత్తం ఎన్ని టికెట్లు అమ్మారని అడుగుతుంది. ఏముంది? సో అన్నీ మనం యాడ్ చేస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం ఇది వర్కింగ్ ప్రాబ్లం కనుక మనం కూడా వర్కింగ్ రాయాలి. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఫస్ట్ డే. సో ఫస్ట్ రోజు మనకి ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయని రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1094. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్
సోల్డ్ ఆన్ సెకండ్ డే. సెకండ్ డే ఎన్ని మనకి టికెట్లు సేల్ అయ్యాయి? 1812, 1812. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ టికెట్స్ sold on third day. సో మూడో రోజు ఎన్ని సేల్ అయ్యాయి? 2050. The number of tickets sold on fourth day, అది ఫైనల్ డే. ఇని 2751. 2751 లాస్ట్లో. therefore total number of tickets sold, ఎన్ని టికెట్స్ అమ్మబడ్డాయి. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, 4 + 2 6, 6 + 1 7, 9 + 1 10, 10 + 5 15, 15 + 5 20. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో 8 + 2 10, 10 + 7 17. సో 7 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 2 7. సో అంటే 7707 టికెట్స్ ఈ 4 డేస్లో మనకి టోటల్గా సేల్ అయ్యాయి. ఇది ఫస్ట్ ఆన్సర్. ఈ విధంగా వర్కింగ్ ప్రాబ్లంకి వర్కింగ్లోనే ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, శేఖర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. శేఖర్ అనేవాడు అంటే చాలా మంచి ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అంట. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్. సో ఇప్పటి వరకు 6,980 రన్స్ చేశాడండి ఇప్పుడు వరకు ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఒక టెస్ట్ మ్యాచెస్లోనే అంత స్కోర్ చేశాడు. హీ విషెస్ టు కంప్లీట్ 10,000 రన్స్. డస్ హీ నీడ్? సో తనకి 10,000 రన్స్ చేయాలనే కోరిక. ఇంకా ఎన్ని రన్స్ చేస్తే 10,000 అవుతుంది అంటే ఏంటి? ఈ 10,000 మనం తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ వర్కింగ్ రాయాలి. సో ఇక్కడ మనకి దీనికి వర్కింగ్ అవసరం లేదు, జస్ట్ మామూలు చేసినా పర్లేదు. సో 10,000లో 6,980 తీసేద్దాం. సో 0లో 0 తీస్తే 0, 0లో 8 తీయలేము. సో పక్కన మనం క్యారీ తీసుకుంటాం. సో మనం పక్కన బారోయింగ్ చేసుకుందాం అంటే అక్కడ కూడా 0. ఈ పక్కన మనకి బారోయింగ్ చేయాలి, అక్కడ కూడా మనకి 0. సో ఈ పక్కన మనకి బారోయింగ్ చేస్తే అప్పుడు ఇది పోయి ఇది 10 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది పోయి ఇది 9 అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఇది పోయి ఇది 10 అవుతుంది. సో 10లో 8 తీస్తే 2, 10లో 8 తీస్తే 2. సో ఇక్కడ 9లో 9 తీస్తే 0, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 6 తీస్తే 3. అంటే 3,020 రన్స్ అనేవి సో తనకి ఇంకా అవసరం ఉంది. సో టు కంప్లీట్ హిస్ డ్రీమ్. సో ఇక్కడ రాయల్ బస్. దేర్ఫోర్ హీ నీడ్స్ 3,020 రన్స్ ఫర్ హిస్ డ్రీమ్, ఫర్ హిస్ విష్ అని రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్దాం. ఇన్ అన్ ఎలక్షన్, ఒక ఎలక్షన్లో ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ 5,77,500 ఓట్స్. అంటే సో మనకి సక్సెస్ఫుల్ విజేత ఆల్రెడీ ఎలక్షన్లో గెలుపొందిన వాడు 5,77,500 ఓట్స్ అని సంపాదించుకున్నాడు. అండ్ ఈజ్ నియరెస్ట్ వివల్ సెక్యూర్డ్ 3,48,700 ఓట్స్. సో ఎవరైతే తన నెక్స్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు 3,48,700 ఓట్స్ని సంపాదించుకున్నారు. బై వాట్ మెజారిటీ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్? సో ఎంత మెజారిటీ తోటి అతను గెలుపొందాడని మనకు కావాలి. అంటే ఏంటి? సో ఈ 5,77,500 నుండి ఈ 3,48,700 తీసేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ రాస్తాం ద నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని రాసి అది రాస్తాం. నెక్స్ట్ సో ఈజ్ ద నియరెస్ట్ వెవల్ సెక్యూర్డ్ ఈ ఓట్స్ అని రాసి సబ్ట్రాక్షన్ చేస్తే అది ఆన్సర్. సో చూడండి 5,77,500 మైనస్ 3,48,700
సో 0 0. సో 5లో 7 తీయలేం కనుక దీన్ని 15 రాసుకోవచ్చు. సో 15లో 7 తీస్తే 8. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 6 ఉంటుంది కనుక సో 16. 16లో 8 తీస్తే మనకి 8. సో ఇక్కడ ఆల్రెడీ 7 అంటే 1 ఇచ్చింది కనుక 6. 6లో 4 తీస్తే 2. సో 5లో 3 తీస్తే 2. అంటే 2,28,800 మెజారిటీతో విన్నాడు. ఇక్కడ రాయాలి therefore the majority votes are ఎంత వచ్చింది 2,28,800. నెక్స్ట్ మనం 4th వరకు వెళ్దాం. 4th one, keep the bookstore sold books worth 2,85,891 in the first week of the June. జూన్ మంత్లోని కీర్తి బుక్ స్టోర్ అంట ఇంత అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. అండ్ బుక్స్ వర్త్ 4,768 ఇన్ ది సెకండ్ వీక్ ఆఫ్ ది మంత్. అదే జూన్ మంత్లోని సెకండ్ వీక్ ఇంత అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ది 2 weeks టుగెదర్? సో 2 weeks కలిపితే వాళ్ళకి అమౌంట్ ఎంత వచ్చింది? నెక్స్ట్ బై హౌ మచ్, సో అది ఎంత అని అడుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్ విచ్ వీక్ వాజ్ దిస్ సేల్ గ్రేటర్ అండ్ బై హౌ మచ్? ఏ వీక్లో అమౌంట్ ఎంత ఎక్కువ వచ్చింది, సో అది ఎంత అని అడుగుతుంది. అంటే ఇక్కడ 2 సమ్స్ చేయాలి, ఒకటి ఎడిషన్ చేయాలి, ఇంకోటి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎడిషన్ చేద్దాం. 2,85,891. ఇక్కడ వర్కింగ్ అనేది రాయాలి. ఏం రాయాలంటే ద ఫస్ట్ వీక్ సేల్, ద అమౌంట్ ఇన్ ఫస్ట్ వీక్ సేల్ అని రాసి ఇది రాయాలి. ద అమౌంట్ ఇన్ ద సెకండ్ వీక్ సేల్ అని రాసి నెక్స్ట్ ఇది రాయాలి. అప్పుడు ఆ 2 యాడ్ చేయాలి. సో 1 + 8 9, 9 + 6 15. సో 5 ఇక్కడ 1 ఇక్కడ. సో 1 + 8 9, 9 + 7 16. సో 1 + 5 6, 8 + 0 8, 2 + 4 6. సో 6,86,659 రూపీస్ అనేది ఆ 2 weeksకి అమౌంట్ వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ రెండిట్లోనే ఏ వీక్లో అమౌంట్ ఎక్కువ వచ్చింది? ఈ వీక్లో అమౌంట్ వచ్చింది. సెకండ్ వీక్ ఆఫ్ ది జూన్ మంత్ ఎంత వచ్చింది అమౌంట్ ఎక్కువ అంటే దీని నుండి అది తీయాలన్నమాట. సో 4,768 నుండి 2,85,891 తీయాలి. సో సబ్ట్రాక్షన్ 8లో 1 తీస్తే 1. ఈ అమౌంట్ నుండి ఈ అమౌంట్ తీస్తే ఎంత మనకి ఎక్కువ వచ్చిందో తెలుస్తుంది కదా. సో సబ్ట్రాక్షన్ 8 - 1 7, 6 - 9 ఈజ్ ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేయాలి మనం? బారోయింగ్ చేయాలి. సో 7ని 6 అడిగితే ఏమవుతుంది? 16 అవుతుంది. సో 16లో 9 తీస్తే 7. ఆల్రెడీ ఇది 1 బారోయింగ్ ఇచ్చింది కనుక ఇక్కడ 6 ఉంటుంది. మళ్ళీ 6లో 8 తీయలేం. 6లో 8 తీయలేం కనుక ఇది బారోయింగ్ చేస్తాం. సో బారోయింగ్ చేస్తే ఇది మళ్ళీ 16 అవుతుంది. 16లో 8 తీస్తే 8. సో ఇక్కడ ఆల్రెడీ 10 ఉంటుంది, 1 ఇస్తుంది కనుక ఇక్కడ 9 ఉంటుంది. సో 9లో 5 తీస్తే 4. ఇక్కడ కూడా 9 ఉంటుంది. సో 9లో 8 తీస్తే 1. ఇక్కడ ఆల్రెడీ 1 ఇస్తుంది కనుక 3 ఉంటుంది. 3లో 2 తీస్తే 1. సో అంటే 1,14,877 అనేది ఎక్కువ వచ్చింది అన్నమాట సెకండ్ వీక్లో. సెకండ్ వీక్లో 1,14,877 అనేది అమౌంట్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ 5-digit నెంబర్ దట్ కెన్ బి రిటర్న్ యూజింగ్ దిస్ డిజిట్స్. అంటే ఈ డిజిట్స్ యూజ్ చేసే గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ రాయాలి, 5-digit నెంబర్, లీస్ట్ 5-digit నెంబర్ రాయాలి. ఆ వచ్చిన ఆన్సర్స్కి డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్, నెక్స్ట్ ద లీస్ట్ 5-digit నెంబర్. సో గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అని చూద్దాం. సో 6, 2, 7, 4, 3. సో ఇందులో హైయెస్ట్ ఏంటి? 7. తర్వాత హైయెస్ట్ ఏంటి? 6. తర్వాత హైయెస్ట్ ఏంటి? 4. తర్వాత హైయెస్ట్ 3. తర్వాత హైయెస్ట్ 2. దీన్ని ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాయండి లిస్ట్ నెంబర్. సో 2,
3, 4, 6, 7. సో ఏమడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ అంటే మైనస్. సో 2లో 7 తీయలేం. సో కనుక ఇది ఏమవుద్ది? 12 అవుద్ది. సో 12లో 7 తీస్తే 5. ఇక్కడ ఆల్రెడీ 1 ఇచ్చింది కనుక ఇక్కడ 2 ఉంటుంది. సో కానీ 2లో 6 తీయలేం. మళ్ళీ ఇది 12 అవుతుంది. సో 12లో 6 తీస్తే 6. ఇక్కడ ఆల్రెడీ 1 ఇస్తుంది కనుక 3 ఉంటుంది. సో 3లో 4 తీయలేం కనుక ఇది ఏమవుతుంది? 13 అవుతుంది. సో 13లో 4 తీస్తే 9. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఇస్తుంది కనుక ఇక్కడ 5 ఉంటుంది. సో 5లో 3 తీస్తే 2. సో 7లో 2 తీస్తే 5. అంటే మనకి ఆ డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 52,965. 52,965. దట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ద 5-digit నెంబర్ అండ్ గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ది 5-digit నెంబర్ గివెన్ నెంబర్స్. నెక్స్ట్ మనం 6th వన్కి వెళ్దాం. A mission on an average manufacture 2,825 screws a day. ఒక రోజు అంట ఒక మిషన్ 2,825 అంటే 2,825 స్క్రూస్ని తయారు చేస్తుంది. A mission on an average manufacture 2,825 screws a day. ఒక మిషన్ అంట ఒక రోజుకి 2,825 స్క్రూస్ని తయారు చేస్తుందంట. How many screws did it produce in the month of January 2006? సో 2006 జనవరిలో అది ఎన్ని స్క్రూస్ని తయారు చేస్తున్నాడు? సో 2006 అంటే మనకి అది సో నార్మల్ ఇయర్. ఏ ఇయర్ అయినా సరే జనవరిలో మనకు వచ్చేవి 31 days. అంటే ఈ 2,825ని 31 daysతో మనం మల్టిప్లై చేస్తే వచ్చేవి టోటల్ స్క్రూస్ అన్నమాట. సో లెట్ us see the number of screws produced in a day. ఒక రోజులో ఎన్ని మనకు వస్తాయి? సో 2,825. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ స్క్రూస్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 31 చేయాలి. టోటల్ స్క్రూస్ సో 2,825 ఇంటూ 31. ఫస్ట్ 1 టేబుల్తో మల్టిప్లై చేయాలి, తర్వాత 3 టేబుల్తో మల్టిప్లై చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. సో 1 5s are 5, 1 2s are 2, 1 8s are 8, 1 2s are 2. 1 ప్లేస్ లీవ్ చేయాలి. ఎందుకు లీవ్ చేయాలంటే మనం ఇప్పుడు 10s ప్లేస్తో మనం మల్టిప్లై చేస్తాం కనుక యూనిట్స్ ప్లేస్ మనకు అవసరం లేదు. సో 3 5s are 15, 1 3 2s are 6 plus 1 7, 3 8s are 24, ఇక్కడ 2 వస్తుంది, 3 2s are 6, 6 plus 2 8. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 5 2 plus 5 7, 8 plus 5 8 plus 7 15, 1 so 7 8. సో 87,575 స్క్రూస్ అనేది ఆ జనవరి మంత్లో మొత్తం స్క్రూస్ మనకి ప్రొడ్యూస్ చేస్తున్నమాట ఆ మిషన్. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. 7th one. A merchant had 78,592 rupees with her. ఒక ఆవిడ దగ్గర అంట 78,592 రూపీస్ ఉన్నాయంట. She placed an order for purchasing 40 radio sets at 1,200 each. ఆ అమ్మాయి అంట 40 రేడియోస్ కొన్నదంట. 40 రేడియోస్ అనేది కొన్నదంట. ఒక్కొక్క రేడియో 1,200 అంట. హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హెర్ ఆఫ్టర్ పర్చేస్? సో అన్ని రేడియోస్ కొనేసిన తర్వాత ఆవిడ దగ్గర ఇంకా ఎంత ఉంటుందో అని అడుగుతాం. సో లైన్గా రాసుకుందాం. She had total money 78,592. The purchased amount or purchased money. సో పర్చేజ్డ్ మనీ ఎలా వస్తుంది? ఈ 1,200 ప్రతి రేడియో 1,200 మళ్ళీ ఇంటూ 40. సో మనకి ఏమవుతుంది ఇప్పుడు 12 4s are 48, సో 3 zeros అంటే 48,000 అన్నమాట మొత్తం రేడియోస్. ఇప్పుడు ఎంత అమౌంట్ రిమైనింగ్ ఉంటుంది? ద రిమైనింగ్ అమౌంట్
రిమైనింగ్ మనీ. రిమైనింగ్ మనీ రావాలి అంటే ఏం చేయాలి మనం? ఈ 78,592లో నుండి ఈ 48,000 తీసేయాలన్నమాట. సో సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. సో 2లో 0 తీస్తే 2, 9లో 0 తీస్తే 9, 5లో 0 తీస్తే 5, 8లో తీస్తే 0, 7లో 4 తీస్తే 3. సో 30,592 రూపీస్ ఇంకా ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది. అంటే చాలా తక్కువ అమౌంట్ అనేది అమ్మాయి బై చేసింది. సో నెక్స్ట్, a student multiplied 7,236 by 65 instead of multiplying by 56. ఒక స్టూడెంట్ అంట ఈ నెంబర్ని 56తో మల్టిప్లై చేయమని చెప్తే 65తో చేశాడు. అంటే రివర్స్ అనమాట. సో 56ని 65 అనుకొని చేసాడు. అంటే సారు తక్కువ నెంబర్ ఇచ్చారు, 56తో చేయమన్నారు, కానీ వాడు రివర్స్ చేసి ఎక్కువ నెంబర్తో చేశాడు. అంటే వచ్చిన ఆన్సర్ వాడికి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందా? ఆబ్వియస్గా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే సార్ తక్కువ నెంబర్ ఇచ్చారు, తక్కువ ఆన్సర్ రావాలి, కానీ వాడు ఎక్కువ నెంబర్తో చేశాడు అంటే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. బై హౌ మచ్ వాజ్ హిస్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ కన్నా ఇంకా వాడికి ఆన్సర్ ఇంకా ఎంత ఎక్కువ వస్తుందో అడుగుతున్నాడు. ఇక్కడ చిన్న హింట్ ఇచ్చాడండి. డూ యూ నీడ్ టు డూ బోత్ మల్టిప్లికేషన్స్, అంటే ఇది చేసి మళ్ళీ అది చేసి సబ్ట్రాక్షన్ చేయాలని అడుగుతున్నాడు. అవసరం లేదండి. సో 56 సార్ ఇచ్చారు, అటు 65 చేశాడు, అంటే ఎంత ఎక్కువ చేశాడు? 9 ఎక్కువ చేశాడు. ఎందుకంటే 65లో 56 ఎంత తీస్తే ఎంత? 9. అంటే మనం ఆ 9తో మల్టిప్లై చేస్తే ఎంత ఎక్కువ అనేది తెలిసిపోతుంది. సో 7,236 ఇంటూ 9. 9 6 54, 5, 9 3 27 plus 5 32, 3, 9 2 18, 18 plus 3 21, 2, 9 7 63 plus 2 65. సో అంటే 65,124 అనేది వాడికి అమౌంట్ ఎక్కువ వచ్చింది. అంటే ఒరిజినల్ ఆన్సర్ కన్నా సో మనకి వచ్చిన ఆన్సర్ అనేది 65,124 అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ రాయాలన్నమాట. 65,124 is more than the original answer. అని రాయాలి. నెక్స్ట్, టు స్టిచ్ ఎ షర్ట్ 2 meters 15 centimeters క్లాత్ ఈజ్ నీడెడ్. ఒక సెట్ కొట్టడానికి 2 meters 15 centimeters అవసరం అవుతుంది. అవుట్ ఆఫ్ 40 meters క్లాత్, నా దగ్గర 40 meters క్లాత్ ఉంది. హౌ మెనీ సెట్స్ కెన్ బి స్టిచ్డ్ అండ్ హౌ మచ్ క్లాత్ విల్ రిమైన్. సో అంటే ఈ 40 metersతో ఎంత మనం క్లాత్ని ఎన్ని సెట్స్ని కొట్టగలము, ఇంకా ఎంత మిగులుతుందో అడుగుతుంది. సో హింట్ ఇచ్చాడంటే కన్వర్ట్ డేటా ఇన్ సెంటీమీటర్. సో డేటాని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే మన దగ్గర 40 meters ఉంది. 40 meters అంటే 1 meter అంటే నేను చెప్పాను కాన్సెప్ట్లో. 1 meter అంటే 100 centimeters. 100 into 40 4,000 centimeters క్లాత్ ఉంది మన దగ్గర. సో ఇక్కడ మనకి 215 centimeters క్లాత్ మనకి చాలు ఒక సెట్ కొట్టడానికి. అంటే డివిజన్ చేయాలి మన ఇక్కడ. 4,000ని 215తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్ అంటే 2 meters అంటే 200 plus 15 215. సో ఇప్పుడు డివిజన్ చేయాలి. 215 1s 215. సో సరిపోతుంది, ఎందుకంటే 215 2s తీసుకుంటే 430 అవుతుంది కనుక 1s తీసుకుందాం. సో 215. సో 10లో 5 తీస్తే 5. సో నెక్స్ట్ 9లో 1 తీస్తే 8. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 3. సో 3లో 2 తీస్తే 1. సో ఇది క్యారీ డౌన్. సో అంటే మనకి ఏమొచ్చింది 1,850. సో ఇప్పుడు 200 అనుకుందాం. 200 9s 1800. సో 9 15s ఎక్కువైపోతుంది. సో కనుక సో మనకి 200 9s తీసుకోకూడదు, దాని ముందుది 200 8s తీసుకుందాం. 8 5s 40, 4, 8 1s 8 plus 4 12, 1, 8 2s 16 plus 1 17. So 0 minus 0 0, 5 minus 2 3, 8 minus 7 1. అంటే 18 sets అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో 18 sets ఆర్ దేర్.
18 సెట్స్ మనం కొట్టగా ఇంకా మనకి ఎంత క్లాత్ మిగులుతుంది, 130 సెంటీమీటర్స్ క్లాత్ అనేది మిగులుతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం 10th వరకు వెళ్దాం. మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్. సో మెడిసిన్ అన్నది బాక్స్లో ప్యాకేజ్ చేస్తాం, అంటే ప్రతి మెడిసిన్ ఒక బాక్స్లో పెడుతుంది అనమాట. ఈచ్ వెయిటింగ్ 4 kgs 500 grams. సో ప్రతి మెడిసిన్ బాక్స్ కూడా 4 kgs 500 grams. How many such boxes can be loaded in a van which cannot carry beyond 800 kgs? ఆ వ్యాన్ అంట 800 kgs కన్నా ఎక్కువ కాయదంట. అయితే అలాంటి బాక్సెస్ ఎన్ని మనకి లోడ్ చేస్తున్నా అడుగుతారు. సింపుల్ అండి. సో 800 kgs అంటే 1 kg అంటే 1000 grams కనుక దీన్ని ఇంకొక 3 zeros రాయొచ్చు. అంటే 1s 10s 100s 1000s 10,000 lakhs 8 lakhs grams. ఒక బాక్స్ అంతా 4000, 4 kgs అంటే 4500 grams ఒక బాక్స్. సో డివైడ్ చేయండి, కరెక్ట్గా డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ 4 ఇక్కడ మనకి ఈ 4 digits తీసుకుందాం. సో 4500 2s 9000 ఎక్కువ అయిపోతుంది కనుక 1 తీసుకుందాం. 4500. సో 0 0 10 minus 5 5, ఇక్కడ 7 ఉంటుంది, 7 minus 4 3, ఇది క్యారీ డౌన్. సో 0. ఓకే, దీన్ని 40 అనుకున్నాం అనుకోండి. 41s 40, 42s 80, 43s 120, 43s 44s 160, 45s 200, 46s 240, 47s 48s 8s సరిపోతుంది. 8 zeros 0, 8 zeros 0, 8 5s 44, 8 4s 32, 36 ఎక్కువ అయిపోతుంది అంటే 7 తీసుకోవాలి. 7 zeros 0, 7 zeros 0, 7 5s 35, 3 ఉంటుంది, 7 4s 28, 28 plus 3 31. సో 0 0 10 minus 5 5, సో 4 minus 1 3. సో మళ్ళీ ఇది క్యారీ డౌన్, మళ్ళీ 7. సో 3 1 5 0 0. సో మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది సేమ్ 3 0 0 5 3. అంటే మనకి 177 బాక్స్ అనేవి వస్తుందట. సో 177 హౌ మెనీ సచ్ బాక్సెస్. సో 177 బాక్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం 11th వరకు వెళ్తాం. The distance between the school and student house is 1 kilometer 875 meters. ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు స్కూల్ డిస్టెన్స్ అంట 1 kilometer 875 అంట, అంటే 1875 meters ఈ డిస్టెన్స్. అయితే ఒక అమ్మాయి ప్రతిరోజు ఇంటి నుండి స్కూల్కి వెళ్తుంది, స్కూల్ నుండి ఇంటికి వస్తుంది. అయితే వీక్లీ మనకి 6 days కదా, సండే తీసేస్తే. సో ఈ 6 daysలో అమ్మాయి ఎంత వాకింగ్ చేస్తుందో అడుగుతున్నాడు. సో అంటే ఏంటి, మనం ఈ 1875ని ఇంటూ 12 చేయాలి. ఇంటూ ఏం చేయాలి, 12 చేయాలి. సో 12 చేస్తే 12 5s 60, 6 12 7s 84, 84 plus 6 90, 0 9, 12 8s 96, 96 plus 9 105. So 5 10, 12 1s 12, 12 plus 10 22. So 22,500 meters. సో మనం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 అంటే దీన్ని రాయొచ్చు 22 kilometers 500 meters తను వాక్ చేయాలి. మరి 500 meters తను వాక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 12th one. A vessel has 4 liters and 500 milliliters of curd. ఒక క్యాన్లో ఒక వెసల్లో 4 liters 500 ml కర్డ్ ఉందంట. In how many glasses each of 25 ml capacity can it be filled? సో అంటే ఎన్ని గ్లాసెస్ 25 ml 25 ml గ్లాసెస్ ఎన్ని గ్లాసెస్ తయారు చేయొచ్చు అని అంటున్నాడు. సో 4 liters అంటే ఏంటి 4000, ఇది 500 అంటే 4500 ml అని టోటల్ కర్డ్ ఉంది. 4500 కర్డ్ ఉంది. దీన్ని 25 mlతో డివైడ్ చేయాలి. 25 1s 25,
45 నుండి 25 తీస్తే 20 అండి. సో పక్కన 0 క్యారీ డౌన్ చేసుకుంటే 200. ఇప్పుడు 25 టేబుల్లో 200 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 25 8s are 200, 25 8s are 200. సో 200లో 200 పోతే 0 అండి. మళ్ళీ 0 అని క్యారీ డౌన్ చేసుకోవాలి ఇక్కడ. సో 0ని క్యారీ డౌన్ చేసుకుంటే 0 0 ఉంటుంది. 25 zeros are 0. అంటే టోటల్గా మనకి 180 అనేది వచ్చిందన్నమాట. సో టోటల్గా ఎన్ని వచ్చింది? 180 అనేది వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ది గ్లాసెస్ ఎన్ని వచ్చాయి మనకి ఇక్కడ? 180 అన్నమాట. అంటే ఆ 4 లీటర్స్ని 180 గ్లాసెస్లో మనం సర్వ్ చేయొచ్చు అన్నమాట. సో దేర్ ఫోర్ టోటల్ గ్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 180 అన్నమాట. టోటల్ గ్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 ఏంట్ నోయింగ్ అవర్ నెంబర్స్. సో మన నెంబర్స్ తెలుసుకుందాం. దాంట్లోనే 1.2 ఎక్సర్సైజ్ టోటల్ సొల్యూషన్స్ అనమాట. రేపు మనం సెకండ్ చాప్టర్ని కలుసుకుందాం. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది గ్రాండ్ టెస్ట్ కింద లింక్ ఇస్తాను, రాయండి. సో వీడియో నచ్చమని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.